హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకవేళ మీరు బ్యాంకింగ్ రంగంలో మీ కెరియర్ని కొనసాగించాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చిందండి. మొత్తం ఇండియా లెవెల్లో 5138 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ వారు విడుదల చేశారు. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్లలో కూడా ఈ ఖాళీలు అనేది ఉన్నదండి. ఈ పోస్టులో కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మన యొక్క సొంత జిల్లాలోనే పోస్టింగ్ అనేది జరగచ్చు అని చెప్తున్నారు. నెలకి వచ్చేసి స్టైఫండ్ కింద 15,000 రూపాయల వరకు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్గా దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్కి సంబంధించిన వివరాలు ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది, డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. ముందుగా మనం చూసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ ఒక హైలైట్స్ చూసుకుంటే ఇది 25-26 సంవత్సరం గాను అప్రెంటిస్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అండి. దేశవ్యాప్తంగా మొత్తం 5,138 ఖాళీలు ఉన్నాయండి. ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ మరియు సర్టిఫికేట్ అనేది ఇవ్వబడుతుంది. ఇది మీ యొక్క ఫ్యూచర్ కెరీర్ కోసం చాలా ఉపయోగపడుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం ముందుగా చెప్పినట్టుగా 5,138 ఇండియా లెవెల్లో ఉన్నాయండి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 56 పోస్టులు ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి 68 పోస్టులు ఉన్నాయి. అందులో విజయవాడకి వచ్చేసి 30 పోస్టులు ఉన్నాయండి. వైజాగ్ వచ్చేసి 26 పోస్టులు ఉన్నాయండి. విజయవాడ మరియు వైజాగ్ అనేది డివిజన్స్ అండి. ఆ డివిజన్స్ కింద ఇన్ని పోస్టులు ఉన్నాయండి. ఇక హైదరాబాద్కు సంబంధించి కింద 40 పోస్టులు ఉన్నాయండి. సికింద్రాబాద్ వరకు వచ్చేసి 29 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులన్నీ కూడా ఇక్కడి నుంచి జిల్లాల వారీగా విభజించబడతాయండి. మీ సొంత రాష్ట్రంలోనే పనిచేసే అవకాశం అనేది ఉందండి. ఇక జీతము స్టైఫండ్ వివరాలు చూసుకుంటే మెట్రో బ్రాంచెస్లో వచ్చేసి నెలకు 15,000 రూపాయలు ఇస్తారండి. రూరల్ అండ్ సెమీ అర్బన్ అండ్ అర్బన్కి వచ్చేసి నెలకు 12,300 వరకు ఇస్తారు. అప్రెంటిస్ పీరియడ్లో ఇతర అలవెన్సెస్ ఎటువంటివి కూడా ఉండవని చెప్తున్నారు. ఇక వీటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కట్ ఆఫ్ వచ్చేసి 1/1/2026 వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూస్తారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అందులో BA కానీ, BCom కానీ, BSc కానీ, బీటెక్ కానీ చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. డిగ్రీ ఫలితాలు అనేది 31/12/2025 లోపు వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఇక స్థానిక భాష అంటే లోకల్ లాంగ్వేజ్ మన ఆంధ్రప్రదేశ్ అని తెలుగు వచ్చేసింది ఉండాలి. ప్లస్ తెలంగాణ కూడా తెలుగు అనేది ఖచ్చితంగా రాయడం, చదవడం, మాట్లాడడం అనేది రావాలని చెబుతున్నారు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే యాజ్ ఆన్ 1/1/2026 నాటికి మినిమం ఇయర్స్ 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం అనేది 20 ఇయర్స్ ఉండాలని చెప్తున్నారు. జననం 02/01/98 నుండి 1/1/2006 మధ్యలో ఉండాలని చెప్తున్నారు. ఇక SC/ST వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అప్ టు 33 ఇయర్స్ వరకు ఉంటుంది. OBC వారికి 3 ఇయర్స్ ఉంటుంది, అప్ టు 31 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు. PWBD వారికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చి 10 ఇయర్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎంపిక విధానం ఎలా జరుగుతుందంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో మాత్రమే టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది జరుగుతుందండి. స్థానిక భాష పరీక్ష అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారికి వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో టెస్ట్ అనేది జరుగుతుందండి. తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఎంపిక అనేది చేస్తారు. క్వాలిఫికేషన్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఆన్లైన్ టెస్ట్ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ చూసుకుంటే మొత్తంగా చూస్తే టోటల్ 60 minutes టైం ఉంటుందండి. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. ఇక ప్యాటర్న్ అండ్ సిలబస్ చూసుకుంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు చొప్పున 25 మార్కులు ఉన్నాయండి. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 25 క్వశ్చన్స్కి ఒక్కొక్క మార్కు చొప్పున 25 మార్కులు ఉన్నాయండి. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ కింద 25 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దానికి 25 మార్కుల కింద ఉన్నాయండి. కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకుంటే 25 క్వశ్చన్స్కి 25 మార్కులు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుందని చెప్తున్నారు.
అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 రూపాయలు ప్లస్ జిఎస్టీ కలుపుకొని 944 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ప్లస్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 రూపాయలు ప్లస్ జిఎస్టీ కలుపుకొని 708 రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. ఇకపోతే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 200 రూపీస్ ప్లస్ జిఎస్టీ కలుపుకొని 236 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఇది మాత్రం కేవలం ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు పేమెంట్ చేయాలి. ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. దట్ టు బి క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ పేమెంట్ చేయాలి. మిగతా నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక ఉద్యోగం ఒక టెన్యూర్ అండ్ లొకేషన్ చూసుకుంటే ఇది కంప్లీట్గా 1 year అప్రెంటిస్ ప్రోగ్రామ్. ఇది కేవలం అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రమే. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదండి. ఇది గుర్తుంచుకోవాల్సిన విశేషం అండి. మీరు అప్లై చేసిన రాష్ట్రంలోని జిల్లాలలో ఖాళీల ఆధారంగా పోస్టింగ్ ఇస్తారండి. ఈ సమయంలో పిఎఫ్ కానీ ఈఎస్ఐ బోనస్ వంటివి వర్తించవు. ఎవరికైతే బ్యాంకింగ్ రంగంలో కెరియర్ అనేది వాళ్ళు సెలెక్షన్ చేసుకునేది ఉంటే ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి అనేది ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని కూడా నా యొక్క అభిప్రాయం. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే హౌ టు అప్లై చూసుకుంటే ముందుగా నాట్స్లో మనము అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం ఆ సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. natseducation.gov.inలో లేదా నాప్స్లో apprenticeshippindia.gov.in ఈ 2 పోర్టల్స్కి సంబంధించి అక్కడి నుంచి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత bfsissc.com నుంచి వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అనేది ట్యాబ్ని క్లిక్ చేసుకుంటే అక్కడ మనం పంజాబ్ నేషనల్ బ్యాంకు సంబంధించిన దానిని మనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత మన వివరాలు కంప్లీట్గా నింపాలి. ఫోటో, సంతకం మరియు అప్లోడ్ చేసి ఫీజు అనేది చెల్లించాలి. దాని తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత హార్డ్ కాపీని తీసి మనము ఖచ్చితంగా మన దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మనం ఎటువంటి హార్డ్ కాపీస్ అనేది పంపించాల్సిన అవసరం లేదు. కానీ మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా అప్రెంటిస్ ప్రోగ్రామ్ సంబంధించిన natseducation.gov.inకు మరియు అప్రెంటిస్షిప్ ఇండియా.gov.inకి మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ మనం ఏవైతే గుర్తుంచుకోవాల్సింది చూసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది February 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 24th of February 2026 వరకు అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా చూసుకోండి అని చెప్తున్నాను. ఇక ఎగ్జామ్ వచ్చేసి టెంటేటివ్లీ March 1st వీక్లో జరగచ్చని చెప్తున్నారు. ఇక ముఖ్యమైన గమనికలు మన ఇంపార్టెంట్ నోట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా చదవండి. ఆ నోటిఫికేషన్ లింక్ సంబంధించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ప్రతి ఒక్క విశేషం అనేది మీరు చదువుకోవాలి. మీ డిగ్రీ ఫలితాలు అనేది 31st December 2025 లోపే వచ్చి ఉన్నాయని నిర్ధారించుకోండి. దీనికి ఫ్రెషర్స్ అనేది వారు అప్లై చేసుకోవడానికి ఈ కండిషన్ ద్వారా వారు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఎగ్జామ్ రాసే వారికి ఇంకా సర్టిఫికేట్స్ అనేది రావు. కాబట్టి మీ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ సరిగ్గా ఇవ్వండి. సమాచారం దానికే వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ ఐడి, మీ సెల్ఫ్ మొబైల్ నెంబరు ప్లస్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. వేరే వాళ్ళది ఇవ్వకుండా యాక్టివ్ మొబైల్ నెంబరును యాక్టివ్ ఈమెయిల్ ఐడినే ఇస్తే దానికే ఏ కమ్యూనికేషన్ అయినా వస్తుంది. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఇవ్వండి. నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఇచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది జాబ్ ఆపర్చునిటీకి సంబంధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ తెలిసిన వారికి ఎవరైతే జాబ్ నీడ్ ఉన్నారో అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో బాక్స్లో అడగండి. నేను ఖచ్చితంగా రివర్ట్ చేస్తాను, దానికి రిప్లై చేస్తాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.